లోకములు ఎవరితో గడిపినా, దేనితో గడిపినా విలువ తక్కువే, కానీ దేవునితో కలిపితే విలువ ఎక్కువ. ఎందుకంటే మనం ఇప్పుడు ప్రార్థనలో కూర్చున్నాము అంటే, ప్రార్థన చేస్తున్నాము అంటే మనం మనుషులతో గడపట్లేదు. ఇది మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఇది మనం తెలుసుకోవాలి. మనం క్రీస్తుతో గడుపుతున్నాం, మనం చేసిన దేవుడితో గడుపుతున్నాం. అందుకే మనం వాసన పెంచుకోవడానికి మనకు ముక్కునిచ్చిన దేవుడిని, చూడడానికి కళ్ళిచ్చిన దేవుడిని, వినడానికి చెవులిచ్చిన దేవుడిని, పని చేసుకోవడానికి చేతులిచ్చిన దేవుడిని, మనం నడవడానికి కాళ్ళు ఇచ్చిన దేవుడిని మనం స్తుతిస్తున్నాం. దేవుడితో గడపడము అనగా, దేవుడితో జీవించడము అనగా, దేవుడితో ఉండడము అనగా ఆయన సన్నిధిలో గడపడము. దేవుడు మహోన్నతుడై ఉన్నాడు. కీర్తన 91వ అధ్యాయంలో మనం అన్ని చదివాం. మహోన్నతుని చోట్ల నివసించి వాడే సర్వశక్తిని నేను విశ్రమిస్తాడు. మహోన్నతుడు ఎవరు, సర్వోన్నతుడు ఎవరు? సర్వోన్నతుడు ఎవరు అని, మహోన్నతుడు ఎవరు అని మనం తెలుసుకోవాల్సి ఉంది. ప్రజలు దేవుడే